శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులోకి పోయినాం, ఏది ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్ ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు, శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద మూడో డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి, మూడోదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది మూడోది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి. శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయినాం. ఇది శిల్పా రాఘవ ఎల్ఎల్పి. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అది అందరికీ యాక్సెసిబుల్, ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్గా చూసుకోవచ్చు, ఇందులో సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంక ఇప్పుడు ఏమర్థమైంది, ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళీ ఒక రెండు పేర్లు, ఏవి సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే రెండు పేర్లు అందులో ఉన్నాయి, ఇంట్లో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓ ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది, కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు?